రేవంత్ పాలనలో సాగునీటికి తాగునీటికి కాకుండా నిత్యావసరాలకు కూడా నీళ్లు దొరకడం లేదు. నీళ్లు రావడం లేదని నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీ విద్యార్థులైతే అర్ధరాత్రి ఆందోళనకు దిగారు. వీసీ గెస్ట్ హౌస్ ఎదుట బాలికల హాస్టల్ విద్యార్థినులు ధర్నా చేశారు. తాగునీరు, మెస్ నిర్వహణ సరిగా లేదని కూడా విద్యార్థులైతే ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే వెంటనే ఉన్నత స్థాయి కమిటీని కూడా ఏర్పాటు చేసి హాస్టల్లో ఉన్న సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు. ఇదే విషయానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి రాము ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. రాము, ఇటు రేవంత్ పాలనలో అయితే సాగునీటికి కానీ తాగునీటికి కాకుండా ఇటు నిత్యావసరాలకు కూడా నీళ్లు దొరకడం లేదు. అండ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయితే ఎక్కడికక్కడ ధర్నా చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? సంజన, నల్గొండలోని మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కనీస సౌకర్యాలు లేక విద్యార్థులు తీవ్రంగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. వారం రోజులుగా హాస్టల్ గదులకు నీటి సరఫరా అనేది లేదు. ట్యాంకర్ల ద్వారా సరఫరా చేస్తా ఉన్నారు. విద్యార్థులిద్దరు కూడా స్నానాలు చేయడానికి, ఇతర నిత్యావసరాలు సంబంధించినటువంటి అవసరాలు కూడా నీటి లేక చాలా రకాల ఇబ్బంది పడుతున్నారు. చాలా సార్లు వీసీకి కంప్లైంట్ కూడా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిన్న అర్ధరాత్రి ఒక్కసారిగా గర్ల్స్ హాస్టల్ సంబంధించినటువంటి విద్యార్థులందరూ కూడా వీసీ ఛాంబర్ ను ముట్టడించారు, వీసీ గెస్ట్ హౌస్ ముట్టడించారు. వెంటనే తమకు తాగునీటి సమస్యను, అదేవిధంగా నీటి సమస్యను తీర్చాలంటూ కూడా పెద్ద ఎత్తున కూడా నినాదాలు చేస్తా ఉన్నారు. దీంతో పాటు ఉంటున్నటువంటి హాస్టల్ కి ప్రహారీ కూడా లేకపోవడం, కనీసమైనటువంటి భద్రతా చర్యలు లేకపోవడంతో విషసర్పాలన్నీ కూడా మా హాస్టల్లోకి వస్తా ఉన్నాయి. తామంతా కూడా బిక్కు అంటూ గడుపుతా ఉన్నాం. ఉన్నత విద్యా సంస్థల్లో, యూనివర్సిటీలోనే ఈ విధంగా ఉంటే ఇంక ఇతర గురుకుల పాఠశాలలో ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు అంటూ కూడా విద్యార్థులు అయితే తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నారు. ఉన్నత చదువుకోవడానికి ఎంతో ఉన్నతంగా మేమంతా కూడా యూనివర్సిటీలకు వస్తే ఇక్కడ యూనివర్సిటీ చూస్తే కనీస సౌకర్యాలు లేక కొనుగోలిపోతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఎక్కడ కూడా సౌకర్యాలు లేవు. మెస్ నిర్వహణ సరిగా లేదు. 10 రోజుల క్రితం అయితే మెస్ లో కనీసం అక్కడ కూరలు వండక దొడ్డు కారం పెట్టి అక్కడ ఉన్నటువంటి విద్యార్థులకు అన్నం వడ్డించినటువంటి ఘటన కూడా వెలుగులోకి వచ్చింది. దీంతో పాటు ఎక్కడ చూసినా కూడా వాటర్ ట్యాంకులతో నీటి సరఫరా చేయడం, అది కూడా అరకొరగా నీటి సరఫరా చేయడం, విద్యార్థులు రోజు తప్పించి రోజు స్నానాలు చేస్తూ చాలా రకాల ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్లు మాత్రం ఎలాంటి ఇబ్బంది లేకుండా వారి క్వార్టర్స్ కు అన్ని రకాల సౌకర్యాలు కల్పించుకున్నారు. కానీ విద్యార్థులు ఉంటున్నటువంటి హాస్టల్ మాత్రం ఎలాంటి సౌకర్యాలు కల్పించట్లేదంటూ కూడా వాళ్ళు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే ఉన్నత స్థాయి కమిటీని ఏర్పాటు చేయాలి. ఇక్కడ ఉన్నటువంటి యూనివర్సిటీలో ఉన్నటువంటి అన్ని సమస్యలపైన కూడా వెంటనే పరిష్కారం చేయాలి. ఖచ్చితంగా గర్ల్స్ హాస్టల్ ఉంటున్నటువంటి హాస్టల్స్ లో కూడా సౌకర్యాలు కల్పించాలి, భద్రత కల్పించాలి, అక్కడ కంపౌండ్ ఏర్పాటు చేయాలంటూ కూడా వాళ్ళు ఇప్పటికే డిమాండ్ చేస్తూ ఉన్నారు. అర్ధరాత్రి అయితే చాలా రకాలుగా భయపడుతూ ఉన్నాం. అపరిచిత వ్యక్తులు వస్తూ ఉన్నారు. ఎక్కడెక్కడ బండ్లు కూడా అక్కడ మా హాస్టల్ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నాయి. కనీస భద్రత లేదు, కనీస సంబంధించినటువంటి అక్కడ సెక్యూరిటీ గార్డు కూడా లేరు. తామంతా కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నాం. ఎక్కడో మారుమూల ప్రాంతాల నుంచి ఇక్కడ యూనివర్సిటీకి వస్తే ఇక్కడ భద్రత ఉంటుంది అనుకుంటే కనీస భద్రత లేదు, సౌకర్యాలు లేదు. తామంతా కూడా ఈ విధంగానే అస్తవ్యస్తం చేసింది. ఉన్నత విద్య అభ్యసించేటువంటి యూనివర్సిటీలో కూడా ఈ విధంగా అరకొర వసతులతో యూనివర్సిటీలను కూడా అస్తవ్యస్తం చేస్తున్నట్టు కూడా విద్యార్థులు అయితే వాపోతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం కూడా మరొకసారి ధర్నా కార్యక్రమానికి కూడా సిద్ధమవుతా ఉన్నారు. ఓకే, ఆల్ రైట్ రాము, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.